ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 13వ శ్లోకము మరియు దాని వివరణ. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశవిస్రస్తిసిచయా హఠాత్కృత్యత్కాంచ్యో విగళితదుకూలాయువతయః. దీని తాత్పర్యమేమనగా, వృద్ధుడైన నయనాలు ఆకర్షణరహితమైన నవ్వులో మూఢుడైన పురుషుని నీ కటాక్షం పడినప్పుడు వందలాది మంది స్త్రీలు అతని వెనక దూసుకెళ్తారు. వారి వెంట్రుకలు విసురుతూ, స్థనాలపై వస్త్రాలు చెదిరిపోతూ, కంచెలు హఠాత్తుగా విరిగిపోతూ, వస్త్రాలు విగలిస్తూ యువతులు అలా చేస్తూ ఉంటారట. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకం పార్వతీదేవి అంటే లలితాంబిక యొక్క అపారమైన సౌందర్యాన్ని మరియు కటాక్ష శక్తిని వర్ణిస్తుంది. ఆమె కటాక్షం ఒక సామాన్యుడైన అంటే వృద్ధుడైన ఆకర్షణ లేని మూఢుడైన పురుషునిపై పడితే అతను స్త్రీలలో అత్యంత ఆకర్షణీయుడిగా మారిపోతాడట. వందలాది మంది యువతులు అతని వెనక దూసుకెళ్తారు. వారి వెంట్రుకలు విసురుతూ, స్తనాలపై వస్త్రాలు చెదిరిపోతూ, కంచెలు విరిగిపోతూ, వస్త్రాలు విగలిస్తూ కూడా. ఇది దేవి సౌందర్య శక్తి యొక్క మాయతను, ప్రపంచాన్ని మార్చేసే శక్తిని చూపిస్తుందట. అంటే ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్లోకం పఠించడం వల్ల ఆకర్షణ అనేది, మాయాశక్తి అనేది పెరుగుతుందని భక్తులు నమ్ముతారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.